హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను ఇంకొక హార్వెస్ట్తో వచ్చిన. ఇవన్నీ చూడండి, క్యాప్సికమ్ ఎన్ని ఉన్నాయో, ఒక చెట్టుకే 5 ఉన్నట్టున్నాయి. సో ఇంకా చెట్టు పెరగట్లేదేమో అనిపిస్తుంది, కొత్త కాయలు రావట్లేదు ఇంత చిన్న చెట్టుకే అన్ని కాయలు ఉండేసరికి. సో అందుకని అన్నిటిని తెంపేస్తున్నాను. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒక 2 వచ్చినట్టున్నాయి, మళ్ళీ ఇప్పుడు 4 ఉన్నట్టున్నాయి. అండ్ ఇవి ఉండడం వల్ల గ్రోత్ పెరగట్లేదు, అక్కడే ఆగిపోయినాయి. లాస్ట్ టైం అయితేనేమో కొంచెం పెద్దగా వచ్చింది 2, బట్ ఇప్పుడు ఇంకా 4 ఒకటే చిన్న చెట్టుకు ఉండేసరికి అది పెరగట్లేదు అండ్ కొత్త పూత కూడా రావట్లేదు. ఇంకా సరే వీటిని తెంపితే మళ్ళీ వస్తాయేమో, ఇంకా ఎక్కువ వస్తాయేమో అని చెప్పేసి తెంపుతున్నాను. నేను ఇన్ని వస్తాయి అనుకోలేదు క్యాప్సికమ్ అసలు. అంటే ఇదే ఫస్ట్ ఇయర్ నేను క్యాప్సికమ్ పెంచడం. ఎవ్రీ ఇయర్ ఏం పెంచను, పెద్ద నాకు క్యాప్సికమ్ ఫ్యాన్ ఏం కాదు. అందుకని చెప్పేసి నేను ఏం పెంచను. బట్ ఇది ఒక్క చెట్టు పెట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. చాలా వస్తున్నాయి కాయలు. ఇది చూడండి, టమాటోస్ కూడా చాలానే వస్తున్నాయి. అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి ఇది కొంచెం కచ్చగా ఉంది, దీన్ని కూడా ఇంకా తీసేస్తున్నాను. ఇంకా బెండకాయలు స్టార్ట్ అయిపోతున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఈ టైంకి చాలా ఎక్కువ వచ్చినాయి, బెండకాయలే ఎక్కువ వచ్చినాయి అన్నిటికంటే. బట్ ఈసారి ఏంటో మరి వెదర్ అనుకుంటా, అసలు బెండకాయలు ఫస్ట్ రావాలి, అవి రావట్లేదు. మిగతా అన్ని కూరగాయలు వస్తున్నాయి. ఈ చిక్కుడుకాయలు కూడా చెట్టుకి చాలానే ఉన్నాయి. సో రోజు 2-3 అట్లా అవుతున్నాయి. అందుకని చెట్టు మొత్తం ఇంకా ఉన్నాయన్నీ తీసేస్తున్నాను. అదిగోండి, అక్కడే పురుగు అంతా కొరికి కింద పడేసినాయి చిక్కుడుకాయలని మొత్తం. చూడండి, అక్కడక్కడ అన్ని కొరికి అట్లా పడేసినాయి. తీయగా ఉన్నాయి. నేను కర్రీ చేసి చూసిన, చాలా తీయగా ఉన్నాయి. మరి ఏంటో ఈ బీన్స్ ఇట్లానే ఉంటాయా, టేస్ట్ తెలీదు. బయట కొనుక్కొస్తే నాకు తీయగా ఏమి అనిపించలేదు, మరి ఎందుకో తీయగా అనిపిస్తున్నాయి బీన్స్. మరి ఫ్రెష్గా ఉండడం వల్ల తీయగా ఉన్నాయో ఏంటో తెలీదు. తీయగా అయితే ఉంది కర్రీ. సో నేను పొటాటోస్ వేసి చేసిన అప్పటికి, అయినా సరే తీయగా అనిపించింది, ఎందుకో మరి తెలీదు. చూడండి, ఇది వాళ్ళు వేసుకున్న హార్వెస్ట్. ఇంకా కొంచెం నేను గార్డెన్కి అంటే ప్లాంట్స్కి ఎగ్-షెల్ ఫర్టిలైజర్ వేస్తున్నాను. ఏం చేస్తానంటే, ఎగ్స్ అన్నీ ఉంటాయి కదా మనం పగలగొట్టిన తర్వాత వాటి షెల్స్, ఆ షెల్స్ అన్నీ తీసుకొని నేను కలెక్ట్ చేసుకుంటాను ఒక ఫ్లవర్ పాట్లో. కలెక్ట్ చేసుకొని అవన్నీ ఎండబెడతాను మంచిగా. అవి కొంచెం బాగా ఎండిపోయిన తర్వాత నేను ఇట్లా మంచిగా మిక్సీ చేస్తాను, పొడిలాగా చేసి ఇట్లా ప్లాంట్స్కి కొంచెం సైడ్స్కి ఇట్లా గుంతలాగా దవ్వేసి దాంట్లో మళ్ళీ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ అట్లా ఒక్కొక్క ప్లాంట్కి యాడ్ చేస్తాను. ఇచ్చేసి మళ్ళీ దాన్ని ఎప్పట్లానే మట్టితో కవర్ చేస్తాను. ఇది నేను 1 మంత్కి ఒకసారి, 1.5 మంత్కి ఒకసారి అట్లా ఇస్తాను. ఎక్కువ అయితే ఏమి ఇవ్వను. ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఏంటి అని అంటే మనకు బయట కూడా దొరుకుతుంది ఇట్లాంటి ఎగ్ ఫర్టిలైజర్స్ అవన్నీ. బట్ నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఏది బయటది యూజ్ చేయను, ఏది ఉన్నా ఇంట్లోదే వేస్తాను అని. సో ఇది మనం ఇచ్చామంటే మంచి చెట్లకి పువ్వులు మంచిగా ఎక్కువ గ్రోత్ ఉంటుంది అన్నట్టు. అంటే పూత ఎక్కువ పడిపోతూ ఉంటుంది కదా ఏ చెట్టుకైనా సరే, అది ఎక్కువ మంచిగా నిలవాలి, ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి అనుకుంటే దానికి ఇట్లా మనం ఎగ్-షెల్ ఇచ్చినాం అనుకోండి, మంచి కాల్షియం ఎగ్-షెల్లో ఉంటుంది. సో అది ప్లాంట్స్కి చాలా అవసరం. ఇప్పుడు మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మన కాల్షియం ఎలా అవసరమో సేమ్ ప్లాంట్స్కి కూడా అంతే. వాటి స్టెమ్ అవంతా స్ట్రాంగ్ అయిపోతుంది అండ్ ఫ్లవర్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఇవి టమాటోస్కి ఇవ్వచ్చు, ఇట్లా సొరకాయ బీరకాయకి ఇవ్వచ్చు. మెయిన్గా అయితే వంకాయకి అండ్ టమాటోస్కి ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే వంకాయ ఎక్కువ పూత రాలిపోతూ ఉంటుంది కదా. సో వంకాయ ప్లాంట్స్కి అయితే కంపల్సరీ ఇస్తాను నేను. ఇంకా మళ్ళీ ఈ ప్లాంట్స్కి అయితే సొరకాయ బీరకాయకి ఎక్కువ ఏమి ఇవ్వను, బట్ ఈసారి ఇస్తున్నాను. ఎందుకంటే మాకు కొంచెం హీట్ వేవ్ అదంతా ఉంది, ప్లాంట్స్ అన్ని స్ట్రెస్ అయిపోయినాయా ఏంటో అనిపిస్తుంది. ఇంక అందుకని కొంచెం మంచిగా ఈ కాల్షియం కూడా ఇస్తున్నాను. బెండకాయకి అయితే అవసరం లేదు, దానికి ఇవ్వకున్నా పర్లేదు, అది మంచిగానే పెరుగుతాయి. టమాటోస్కి కాల్షియం డెఫిషియన్సీ వల్ల దానికి ఇట్లా కింద పాడైపోయినట్టు అట్లా అవుతూ ఉంటాయి కదా టమాటోస్కి. సో అట్లాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇస్తే చాలా మంచిది దానికి, హెల్త్కి. టమాటోస్ కూడా చాలా మంచిగా వస్తాయి. వంకాయకి అయితేనేమో కంపల్సరీ ఇవ్వాలి, అది పూత మంచిగా నిలుస్తుంది అన్నట్టు. అంటే మనకు ఒక 10 పువ్వులు వచ్చినాయి అనుకోండి, దాంట్లో 2 కాయలు వచ్చినాయి అనుకోండి, అంటే ఆ 2
పువ్వులు కాయలైనాయి అనుకోండి, అప్పుడు మనకు వేస్ట్ కదా. సో ఇట్లా మనకు ఇది ఇచ్చుకున్నాం అనుకోండి, మంచిగా ఉన్న వాటిలో 8 పువ్వులన్న కాయల్లాగా అయిపోతాయి అన్నట్టు, అంటే స్ట్రాంగ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను టమాటోస్కి, కొంచెం వాటర్ మెలన్ ప్లాంట్స్కి అట్లా ఇట్లా ఇచ్చిన. అండ్ కొంచెం బెండకాయ చెట్లకు కూడా ఎక్స్ట్రా ఉందిలే అని చెప్పేసి అన్ని చెట్లకి ఏమి ఇవ్వలేదు, కొన్ని చెట్లకు అక్కడక్కడ అట్లా స్ప్రింకిల్ చేసిన. మిరపకాయలకు కూడా ఇస్తారు, బట్ అవసరం లేదు, మిరపకాయలకు ఇచ్చినా ఇవ్వకున్నది మొండిగా ఉంటాయి చెట్లు, మంచిగానే వస్తాయి ప్రొడ్యూస్ కాబట్టి. ఇంకా నేను మిరపకాయలకైతే ఏమి ఇవ్వలేదు. ఇదొక మీ వెదర్ని బట్టి 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి, 1.5 మంత్కి ఒకసారి అట్లా ఇచ్చుకోవాలి. మనం డైరెక్ట్ షెల్సే వేసినాం అనుకోండి ఇట్లా భూమిలో, అది కొంచెం డీకంపోజ్ అవ్వడానికి టైం పడుతుంది, మెల్లమెల్లగా వెళ్తాయి. ముందైతే నేను షెల్సే యాడ్ చేస్తుండే, చిన్న చిన్న మీకు అక్కడక్కడ కనబడుతున్నాయి కదా వైట్గా, ఇంకా నేను అట్లా యాడ్ చేస్తుండే. కానీ కొంచెం ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఇట్లనే పౌడర్ లాగా చేసి ఇస్తున్నాను. చూడండి షెల్స్ ఎన్ని ఇయర్స్ అవుతుందో, నేను అది 2023లో యాడ్ చేసిన షెల్స్ అనుకుంటా, ఇంకా అట్లనే ఉన్నాయి చూడండి. ఆకుకూరలకు కూడా ఇచ్చుకోవచ్చు, బట్ నేనైతే ఆకుకూరలకి ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే నాకు అవి మంచిగానే పెరుగుతున్నాయి, ఎక్కువ ప్రొడ్యూసే వస్తుందని చెప్పేసి. ఇంతకంటే ఎక్కువ వస్తే కూడా తినలేము కదా. ఇవాళనేమో గంగవల్ కూర తెంపుతున్నాను, చాలా ఎక్కువైపోయింది గంగవల్ కూర. ఈ రేజ్డ్ బెడ్లో కూడా అసలు వేరే దగ్గర మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, దాని సీడ్స్ అంతా పడేసి బయట కూడా పడి గార్డెన్లో కూడా పెరుగుతుంది గంగవాల్ కూర. ఒక రేస్డ్ బెడ్లో అయితే మొత్తం పాకిపోయింది, ఇదైతేనేమో గ్రో బ్యాగ్లో చాలా వచ్చింది. ఓన్లీ గంగవాల్ కూర ఒకటే తెంపుతున్నాను నేను బచ్చల కూర అదంతా తెంపట్లేదు. ఊరికే గంగవాల్ అన్నీ కలిపి చేసుకుంటున్నాను కదా, ఈసారి దేనికి అదే సపరేట్గా చేద్దామని చెప్పేసి ఓన్లీ గంగవాల్ కూరనే తెంపుతున్నాను. ఇంకా నెక్స్ట్ టైంకి కొంచెం బచ్చల కూర అండ్ పొన్నగంటి కూర కూడా ఉంది, అది మీకు ఇంతవరకు చూపించలేదు కదా, చూపిస్తా. పొన్నగంటి కూర అది హెల్త్కి చాలా మంచిది, అది కళ్ళకి. సో అది చూపిస్తాను. ఒక 2 చిన్న పాట్స్లో ఉంది, నాకు ఎక్కువ ఏం లేదు. అది కొంచెం రేజ్డ్ బెడ్లో పెడదాం అనుకుంటున్నా, కానీ అది కూడా మళ్ళీ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా, ఇంకా అందుకు వద్దులే అని చెప్పేసి. సో కొంచెం ఇవి బాగానే వస్తుంది. ఫస్ట్ టైం నేను ఇది గంగవాల్ కూర పెట్టడము. ఎవ్రీ ఇయర్ నాకు దొరకదు అండ్ పెట్టినా సరే అది ఎందుకో వచ్చేది కాదు. ఈసారి అయితేనేమో చాలా వస్తుంది గంగవాల్ కూర. ఎవ్రీ ఇయర్ ఏమో తోటకూర అవి ఇవి ఎక్కువ వస్తుండే. ఇది బచ్చల కూర కొంచెం తెంపినా కానీ మొత్తం ఏం తెంపలేము, మళ్ళీ వద్దులే అనిపించింది, అప్పటికే అది ఎక్కువైపోయిందేమో అనిపించింది. ఇంకా వేరే బెడ్లో కూడా చాలా ఉందిలే గంగవాల్ కూర అని. ఎంత మంచిది కదా హెల్త్కి గంగవాల్ కూర. నేనైతే ఎవ్రీ టైం గంగవాల్ కూర పప్పు అట్లా చేస్తాను, బట్ ఈసారి ఇంకా ఊరికే అదే అయిపోతుందని చెప్పేసి గంగవాల్ కూర అండ్ టమాటో కర్రీ చేసిన. చాలా టేస్టీ మంచిగా ఉంది, అదో వెరైటీ ఉంది టేస్ట్. ఇంకా నాన్ వెజ్లో కూడా వేసి వండుకుంటారంట, బట్ నేను తర్వాత యూట్యూబ్లో రెసిపీస్ వెతికితే నాకు తెలిసింది, అప్పటికే నేను కర్రీ చేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ టైం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు చేసుకోవాలి. చూడండి ఎంత ఉందో గంగవాల్ కూర, అసలు స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం గింజలు పడిపోయి అంత రేస్డ్ బెడ్ మొత్తం అక్కడక్కడక్కడ అన్నీ చాలా ఉన్నాయి. నేను మొత్తమే తెంపలేదు, కొంచెమే తెంపుతున్నాను. ఈ ఆకుకూరలకైతే మనం ఏం ఫర్టిలైజర్ వేయాల్సిన అవసరం లేదు, అవే మంచిగా వస్తాయి. మాకు ఇక్కడ స్పినాచ్ కొంచెం తక్కువనే వస్తుంది, ఎందుకో ఈ ఇయర్ తక్కువ వచ్చింది. లాస్ట్ ఇయర్ స్పినాచ్ చాలా ఎక్కువ వచ్చింది, ఈసారి మరి సీడ్స్ బాగాలేదో ఏంటో తెలియదు. ఇంకొక ఇయర్ ఒక్కొక్క సీజన్, ఇంకా మనం ఏం చేయలేము. మాకు లాస్ట్ ఇయర్ జోనింగ్ వేరే ఉండే, ఈసారి జోన్ చేంజ్ అయిపోయింది. అంటే ఎవ్రీ ఇయర్ వెదర్ హాటర్ అయిపోతుంది మాకు ఇక్కడ. సో మరి మేబీ దానివల్ల కొన్ని వెజిటబుల్స్ పెరగట్లేదా ఏంటో తెలియదు. అది కొన్ని చూడండి, ఇక అంతా కనబడేదంతా గంగవాల్ కూరని, అది తెంపాలంటే ఎంత ఉందో. ఇంకా నేను అంతా తెంపట్లేదు, ఆ ఎగ్ ఫర్టిలైజర్ యాడ్ చేయడం వల్ల అంత ఆకుల పైన కూడా ఫర్టిలైజర్ పడిపోయింది, ఆ ఎగ్ ఫర్టిలైజర్. ఇంకా నేను ఆ పడ్డదంతా తెంపలేదు, ఆ ఫర్టిలైజర్ పడ్డ ప్లేస్లో జస్ట్ కొంచెం లేని దగ్గరలోనే తెంపుతున్నాను. బెండకాయలు అయితేనేమో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇందాక ఒకటి చూపించాను కదా, అట్లా రోజు 2-3 అట్లా వస్తున్నాయి. లాస్ట్ టైం అయితేనేమో అసలు ఎన్ని బెండకాయలు వచ్చినాయో, ఆల్మోస్ట్ వీక్లీ 2 times 3 times చేస్తుండే, అన్ని బెండకాయలు వచ్చేటి. ఫ్రై చేసినా సరే అయిపోయేవి కావు, అన్ని బెండకాయలు ఉంటుండే. బట్ ఈసారి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, మరి ఎందుకో తెలీదు. మట్టి కూడా ఈసారి నేను కొత్తగా ఏమి యాడ్ చేయలేదు, మేబీ అందుకని కూడా అయ్యి ఉండొచ్చు, దానికి బలం లేదేమో అనుకుంటున్నా. అండ్ లేట్గా కూడా స్టార్ట్ చేసిన బెండకాయలు కొంచెము ఈ ఇయర్, మేబీ దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఇంత కష్టపడి స్టార్ట్ చేస్తాము, అది ఫ్రాస్ట్ వచ్చేస్తుంది, అంటే అక్టోబర్ ఆ టైంకి ఫ్రాస్ట్ వచ్చేస్తుంది, అయిపోతే కూరగాయలు
అంటే బాధ అనిపిస్తుంది. అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అంతా పెట్టాలి. చూడండి ఇంత వచ్చింది, ఇంకా నేను తెంపలేదు, మిగతా అంతా అట్లనే ఉంచిన. ఫర్టిలైజర్ అంటే ఎగ్ షెల్ పొడి పడిపోయిందని చెప్పేసి అక్కడ ఏం తెంపలేదు. ఇంకా చూడండి ఎంత వచ్చిందో. హెల్త్కి చాలా మంచిది గంగవాల్ కూర. ఈ ఆకుకూర అయినా హెల్త్కి మంచిదే. జస్ట్ పైన ఒకసారి ఇట్లా బయట క్లీన్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి మంచిగా క్లీన్ చేసుకున్నాను. అంటే కొంచెం చిన్న మట్టి అంత ఇలా పోతుంది కదా, లోపలికి వెళ్ళినాక కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఒక నెలకి 2 times బనానా పీల్ ఫర్టిలైజర్, ఒక 2 times కంపోస్ట్ ఫర్టిలైజర్, కంపోస్టెడ్ వాటర్ ఫర్టిలైజర్, ఒక 1 time ఎగ్ షెల్ ఇట్లాంటివి ఫర్టిలైజర్ ఇచ్చినామనుకోండి, ఇంకా మనం బయట నుంచి ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటితోనే చెట్లన్నీ మంచిగా పెరుగుతాయి, మంచి మనకు ప్రొడ్యూస్ వస్తుంది. నేనైతేనేమో 3 years నుంచి అట్లానే చేస్తున్నాను, పెద్దగా ఏమీ యాడ్ చేయను. అయినా సరే నాకు బాగానే సరిపోయేవి వస్తాయి. అంటే ఫ్యామిలీ ఆఫ్ 4 members సరిపోయేంత నాకు వస్తుంది. గ్రౌండ్ చెర్రీస్ అండ్ టమాటోస్ అండ్ కొన్ని బఠానీలు, ఇంకా అవన్నీ మళ్ళీ సాయంత్రం తెంపిన మా పిల్లల కోసం అని చెప్పేసి. ఎన్ని వచ్చినాయి చూడండి. ఇది పొద్దున అండ్ సాయంత్రం కూడా మళ్ళీ తెంపిన. టమాటోస్ చాలా ఉన్నాయి చూడండి. ఇవి నేను మార్నింగ్ కాకుండా మార్నింగ్ కొంచెం కచ్చలు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ తెంపేసిన. గ్రౌండ్ చెర్రీస్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. మంచిగా తీయగా కాదు, పుల్లగా కాదు, అదొక రకమైన టేస్ట్ ఉంది. చెప్పలేని టేస్ట్ ఎంత బాగుందో. ఈ టమాటో అయితే ఎన్ని రోజుల నుంచి ఉందో, అదొక 3 months నుంచి ఉన్నట్టుందో టమాటో. అసలు మంచిగా అవ్వట్లేదు, అంటే గ్రీన్గానే ఉంది. ఇంకా తెంపుదామా అని చూస్తున్నా, బట్ ఆల్మోస్ట్ 3 months అవుతున్నట్టుంది అది ఆ కలర్లో ఉండబట్టి. అంత లేట్గా అవుతుంది మరి ఏంటో, నన్ను గుత్తులు వస్తుంది. అయితే మా పిల్లలకి తెంపుతున్నా నేను. వాళ్ళే తినేస్తారు చిన్న టమాటోస్, చెర్రీవి చిన్న ఉంటాయి కదా క్యూట్గా చూడ్డానికి. సో ఇంకా వాళ్ళే తింటారు చెర్రీ టమాటోస్. డైలీ చెట్టు పై నుంచి అట్లనే తీసేసుకొని తింటారు. అందుకే మీకు ఎక్కువ కనబడవు చెర్రీ టమాటోస్ నేను తెంపడము. ఇక్కడ మా పిల్లలకి స్ప్లిట్ చేస్తున్నాను ఈక్వల్గా 2 గిన్నెల్లో. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.